డివి స్టోరీస్. ఈయన పేరు రాఘవయ్య. వీరిది మొదటి నుంచి జమీందారీ కుటుంబం. ఈయన భార్య సుశీల. చాలా సౌమ్యంగా, ఓపికగా ఉంటుంది. రాఘవయ్య ఒక పెద్ద వ్యాపారవేత్త. ఎంతో మందికి ఇల్లు కట్టించి ఇచ్చే బిల్డర్. మంచితనం, ఔదార్యం కలిగిన వ్యక్తి కూడా. అదే ఊరిలో శంకరయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉంటాడు. రాఘవయ్య దగ్గర 30 సంవత్సరాల నుంచి మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఈయన భార్య విశాలాక్షి, కొడుకు కార్తిక్, కూతురు మీనాక్షి. ఏమండి, అమ్మాయికి పక్కింటి ఆవిడ ఒక మంచి సంబంధం చెప్పింది. వివరాలు ఆరా తీశాను. నాకు కూడా మంచి సంబంధమే అనిపిస్తుంది. మీరు విచారించి చూడండి. అంతా బాగుంటే ఈ సంవత్సరం అమ్మాయికి పెళ్లి చేద్దాము. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. నేను ఆ సంబంధం గురించి కనుక్కుంటాను. కుదిరితే ఈ సంవత్సరం అమ్మాయి పెళ్లి చేద్దాం. పెళ్లికి డబ్బులు కావాలిగా, కాబట్టి మనకున్నది ఒకటే దారి. అది నేను రిటైర్ అవ్వడమే. వచ్చిన డబ్బులతో అమ్మాయి పెళ్లి చేద్దాం. రేపు ఉదయాన్నే నేను నా రిటైర్మెంట్ గురించి రాఘవయ్య గారితో మాట్లాడతాను. మరుసటి రోజు ఉదయాన్నే శంకరయ్య రాఘవయ్య దగ్గరికి వెళ్తారు. రా శంకరయ్య, ఏంటి ఈరోజు పని దగ్గరికి వెళ్లకుండా ఇలా వచ్చావు? అయ్యా, 30 సంవత్సరాల నుంచి మీ దగ్గరే పనిచేస్తున్నాను. ఇప్పుడు నా వయసు 60 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. కంటి చూపు తగ్గింది. మునుపటిలా చేతిలో పట్టు లేదు. నేను పదవీ విరమణ చేద్దామనుకుంటున్నాను. నా కూతురికి కూడా పెళ్లి చేద్దామనుకుంటున్నాను. అలాగే నా కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. మీ దగ్గరే ఏదైనా ఉద్యోగం చూడండి. నువ్వు అన్నది నిజమే శంకరయ్య. నాకు కూడా వయసు అవుతుంది. నేను కూడా వ్యాపారాన్ని మా అబ్బాయికి అప్పగిద్దామనుకున్నా. నా శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలి అనుకుంటున్నా. ఇంతలో సుశీల రాఘవయ్యను లోపలికి రమ్మంటుంది. కాసేపు అయిన తర్వాత రాఘవయ్య మళ్ళీ బయటకు వస్తాడు. నేను మీ అమ్మగారితో మాట్లాడాక తన కోరిక మేరకు ఒక ఇండ్లు నిర్మించాలనుకుంటున్నాను. ఇదే మనము కలిసి నిర్మించబోయే చివరి ఇండ్లు అవుతుంది. దీనిని సాధ్యమైనంత త్వరగా నిర్మించాలి. తర్వాత నేను కూడా పదవీ విరమణ చేస్తాను. ఇప్పుడు మనం కట్టబోయే నిర్మాణంలో మన 30 సంవత్సరాల నైపుణ్యం ప్రతిబింబించాలి. ఖర్చులకు వెనకాడకు. అన్ని నాణ్యమైన వస్తువులనే కట్టడానికి వినియోగించు. అలాగే ఆలస్యం లేకుండా రేపటి నుంచే నిర్మాణాన్ని ప్రారంభించు. అయ్యా, రేపటి నుంచే నిర్మాణం ప్రారంభిద్దామంటున్నారు. స్థలం ఎంపిక చేయలేదు. మనకున్నటువంటి ఏ స్థలంలో నిర్మాణం ప్రారంభిద్దాం? మన ఇంటికి సరిగ్గా 4 ఇండ్ల అవతల ఉన్న ఖాళీ స్థలంలో నిర్మాణాన్ని ప్రారంభిద్దాం. అలాగేనయ్యా. నా మనసులో ఒక చిన్న సందేహం ఉంది. ఇంత త్వరగా అంటున్నారు. ఎవరికో తెలుసుకోవచ్చా? మీ అమ్మగారు నాకు కూడా చెప్పలేదు. సరేనయ్యా, ఇక నేను వెళ్ళి ఇంటి నిర్మాణానికి కావలసిన ఇటుకలు, సిమెంట్ బస్తాలు, ఇనుము పురమాయిస్తాను అని శంకరయ్య అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఏమండి, మీరు వెళ్ళిన పని అయ్యిందా? మీ రిటైర్మెంట్ గురించి రాఘవయ్య గారు ఏమన్నారు? అలాగే మనకు రావలసిన రిటైర్మెంట్ డబ్బులు ఎప్పుడు వస్తాయి? అబ్బాయి గురించి కూడా చెప్పారా? విశాల, ఆగు. కాస్త ఊపిరి పీల్చుకొనిస్తావా? వచ్చి ఇలా కూర్చో. రాఘవయ్య గారితో అన్ని విషయాలు చెప్పాను. ఆయన చివరిగా ఒక ఇల్లు కట్టించమని అడిగారు. ఎంత ఖర్చు అయినా ఇస్తానన్నారు. అలాగే మన అబ్బాయి కార్తీక్ ఉద్యోగం గురించి మాట్లాడాను. రేపటి నుంచే నీతో పనిలో ఉంచుకోమని చెప్పారు. కొంత అనుభవం వస్తుందని. నానా, మీరు అన్నది నిజమే. మీతో పాటు వస్తే నాకు కొంత అనుభవం వస్తుంది. అలాగే నేను ఇంజనీరింగ్లో నేర్చుకున్న కొత్త టెక్నాలజీని కూడా ఉపయోగించి మంచి ఇల్లు నిర్మిద్దాం. సరే, రేపటిలోగా నీ నైపుణ్యాన్ని ఉపయోగించి ఒక కొత్త డిజైన్ని తయారు చేయి. అలాగే నర్సయ్యకి, భీమునికి కూడా చెప్పి రేపటి నుంచి పనికి రమ్మను. ఏమండి, రిటైర్మెంట్ ఆలస్యం అవుతుందంటున్నారు. అలాగైతే అమ్మాయికి వచ్చిన సంబంధం చేజారుతుందేమో. ఇప్పుడు ఎలా చేద్దాం? ఆ సంబంధం గురించి నేను విచారించాను. మంచి సంబంధమే. నేను మాట్లాడుతాను. ఈలోపు ఇంటిని త్వరగా నిర్మించి పెళ్లి ఆలస్యం కాకుండా చూస్తాను. మరుసటి రోజు ఉదయాన్నే నర్సయ్య, ఈ స్థలంలోనే మనం ఇల్లు కడుతున్నాము. త్వరగా నిర్మాణం పూర్తి కావాలి.
ప్రతిరోజు కొంత ఎక్కువ సమయం పని చేయండి. సరేనయ్యా. అయ్యగారు, ఇంత త్వరగా అంటే ఎలా పూర్తవుతుంది? పైగా వచ్చేది వర్షాకాలం. అదేరా భీముడు నా బాధ. ఏదో రిటైర్మెంట్ అవుదామనుకుంటే మళ్ళీ ఇది అప్పగించారు. ఎలాగోలా త్వరగా పూర్తి చేసి బాధ్యతల నుంచి తప్పుకుందాం అనుకుంటున్నా. కొన్ని రోజుల తరువాత ఒరేయ్ భీముడు, సిమెంట్ చూసివాడు. బయట స్టాక్ లేదంట. సిమెంట్ రావడానికి వారం 10 రోజులు పడుతుంది. సిమెంట్ అయిపోతే పని ఆగిపోతుంది. కాబట్టి సిమెంట్ కొంచెం తగ్గించి ఇసుక ఎక్కువ కలుపు. అలాగైతే ఇంటి నాణ్యత తగ్గుతుందయ్యా. గోడలు బీటలు వారుతాయి. నాకు అన్నీ తెలుసు. మీరు పని త్వరగా కానివ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టాక్ లేకపోవడం వల్ల పని ఆగకూడదు. సరేనయ్యా, ఇటుకలు కావాలి. ఆ విషయం ఇప్పుడా చెప్పేది? అక్కడ పాత ఇటుకలు ఉన్నాయి కదా, అవి తెచ్చి వాడండి. పని ఆగకూడదు. కొన్ని రోజుల తరువాత ఇల్లు కట్టడం పూర్తి అవుతుంది. శంకరయ్య రాఘవయ్య దగ్గరకు వెళ్ళి, అయ్యా, ఇల్లు కట్టడం పూర్తయింది. మీరు ఒకసారి వచ్చి చూడండి. ఏదైనా చిన్న చిన్న మార్పులు కావాలంటే చేద్దాము. ఇల్లు చాలా త్వరగా పూర్తి చేసావు శంకరయ్య. ఇంత త్వరగా ఎలా సాధ్యమైంది? నేను మీ అమ్మగారు వస్తాము. నువ్వు పద. అందరూ కలిసి ఇంటి దగ్గరకు వెళ్తారు. శంకరయ్య, ఇల్లు చాలా బాగా కట్టావు. చూడ్డానికి చాలా అందంగా ఉంది. నువ్వు నీ కొడుకు కలిసి మంచి ఇంటిని నిర్మించారు. నీ అనుభవం అంతా ఈ ఇంటి నిర్మాణంలో కనిపిస్తూ ఉంది. సుశీల, ఇంటి పత్రాలు నువ్వే శంకరయ్యకు ఇవ్వు. శంకరయ్య, నువ్వు లేకుండా మన సంస్థను ఊహించలేవు. అయినా నీ కోరిక మాకు అర్థమైంది. నువ్వు రిటైర్మెంట్ అయ్యే ముందు మా తరపున నీకు ఒక బహుమతి ఇవ్వాలనుకున్నాము. అది ఆస్తి రూపంలో అయితే బాగుంటుందని ఈ ఇల్లు నీకు బహుమతిగా ఇస్తున్నాము. ఆ మాటలకు శంకరయ్య కొంత ఆశ్చర్యానికి లోనై వెంటనే తేరుకుని, అమ్మగారు, కృతజ్ఞతలు. ఈ బహుమతిని నేను ఊహించలేదు అని శంకరయ్య పైకి చెప్పి తనకు తాను లోలోపల ఇలా అనుకుంటాడు. అయ్యో, నేను నా నైతికతను పక్కన పెట్టి తొందరపాటుకు లోనై నిర్లక్ష్యంతో కట్టిన ఇల్లు ఇది. ఇప్పుడు నేను ఎంత పశ్చాత్తాపడినా నా తప్పును నేను సరిదిద్దుకోలేను అని శంకరయ్య అనుకుంటాడు. అలాగే శంకరయ్య ఆ ఇంటి ముందు నిలబడి చాలాసేపు తనని తాను చూసుకుని పశ్చాత్తాపపడ్డాడు. తను కట్టిన ఆ నిస్సారమైన గోడలే తన జీవితంలో చేసిన తప్పుకు సాక్ష్యాలుగా నిలబడ్డాయి. కాబట్టి మనం చేసే ఏ పనినైనా నిబద్ధతతో మన సొంతం అనుకుని చేయాలి. తర్వాత శంకరయ్య జీవితంలో ఇంకెప్పుడూ ఏ పనిని నిర్లక్ష్యంతో చేయలేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.